హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఈరోజు నేను మీకు ఆది బ్లౌజ్ అనేది లేకుండా బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ డబల్ ఫోల్డింగ్ ఉండేది మా వైపుకు వేసుకొని ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలా. మొత్తం 4 ఫోల్డింగ్స్ వస్తాయి. చూడండి, ఈ విధంగా వాళ్ళు 10 ఇంచుల హ్యాండ్స్ పెట్టమని చెప్పారు పొడుగు. నేను 11.5 ఇంచు పెట్టాను పట్టీతో సహా. 11.5 ఇంచు హ్యాండ్స్ పెట్టి 11.5 ఇంచు నేను హ్యాండ్స్ పెట్టాను పట్టీతో సహా. తన హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకి పెట్టి 2 ఇంచులు మళ్ళీ నేను ఖర్చుకి ఎక్స్ట్రా డాట్ పెట్టాను చూడండి. వీడియో జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా మేము డాట్ పెట్టుకున్న తర్వాత మనము స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇది ఒక బాక్స్ లాగా ఈ విధంగా మనం గీసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా చేసుకున్న తర్వాత 4 ఇంచులు డౌన్ పెట్టుకోవాలి. సంక డౌన్ 4 ఇంచులు పెట్టాను. తర్వాత 1.5 ఇంచు మనం షోల్డర్ దగ్గర పెట్టాను. అక్కడి నుంచి మనం భుజం డౌన్ చేయాలి హ్యాండ్. ఈ విధంగా చూడండి, నేను వీడియోలో ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా మార్కర్ తీసుకొని మీరు అదే విధంగా డ్రా చేయాలి. సంక లూజ్ వచ్చి 8 ఇంచులు. చూడండి, 8 ఇంచులు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, థిక్గా నేను గీస్తున్నాను మీకు బాగా వీడియోలో కనబడాలని. ఈ విధంగా మనం డ్రాయింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేయాలి. చూడండి, నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కటింగ్ చేయండి. ఖర్చు అనేది మనం 2 ఇంచులు పెట్టుకోవచ్చు, లేకపోతే 1.5 ఇంచు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ డాట్స్ అనేది పెట్టుకోవాలో అక్కడ కరెక్ట్గా డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ ఓపెన్ చేసి ఒకవైపున మనం కరువు అనేది తీసుకోవాలి. నేను ఈవిడికి 1/2 ఇంచు కరువు తీసాను చూడండి. ఇది బుంగ హ్యాండ్స్ కాదు కదా, మామూలు హ్యాండ్స్ కాబట్టి 1/2 ఇంచు తీసాను కరువు. చూడండి, గమనించండి మీరు. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనం కట్ చేయాలా. ఇది క్లాత్ చిన్నదే కాబట్టి మీకు నీట్గా నేను చిన్న క్లాత్లో కూడా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ముందే నేను మెజర్మెంట్స్ పెట్టి పేపర్ అనేది కటింగ్ చేసేసాను. చూడండి, ఈ పేపర్ అనేది ఒక్కసారి మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్స్తో వాళ్ళు ఇంకా ఎన్నిసార్లు బ్లౌజ్ ఇచ్చినా మనం అదే పేపర్ పెట్టి వాళ్ళకి బ్లౌజ్ అనేది కటింగ్ చేసేయచ్చు. మాటికి కొలతలు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం పేపర్ కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పేపర్ తీసుకొని అంతా పేపర్ సేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం డ్రా చేసుకోవాలి. చూడండి, మీకు థిక్గా కనిపించడానికి నేను ఇంకొకసారి గీస్తున్నాను చూడండి. చాలా ఈజీగా మనం 10 బ్లౌజులైనా ఒకేసారి వేసి కటింగ్ చేసేయవచ్చు. ఇది మన టైలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే, అంటే వాళ్ళు మన దగ్గర డైలీగా ఇచ్చే కస్టమర్స్ అని మనకు తెలుసు కదా, వాళ్ళ బ్లౌజులు మనం పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు మనకి బ్లౌజులు ఇస్తూనే ఉంటారు కాబట్టి మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా పేపర్ కటింగ్ చేసుకున్నది క్రాస్గా పెట్టుకోవాలి మనం. ఇది నిన్న వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, ఇది మీరు గమనించండి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని మనం కరెక్ట్గా మనం డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కరెక్ట్గా చూడండి, థిక్గా కనిపించడానికి నేను సేమ్ కలరు చాక్ పీస్ తీసుకున్నాను కాబట్టి మీకు కనపడద్దో లేదో వీడియో అని ఇంకొకసారి కూడా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కటింగ్ చేసేయాలి. చూడండి, ఎంత తక్కువ క్లాత్లో కూడా మనకు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈ విధంగా పేపర్ అనేది మనం కట్ చేసి పెట్టుకుంటే మనం తక్కువ క్లాత్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసి బ్లౌజ్ అనేది కటింగ్ చేయొచ్చు. అదే బ్లౌజ్తో కొలతలు పెట్టే పని అయితే ఇంత తక్కువ క్లాత్లో మనం కొలతలు పెట్టి కటింగ్ చేయలేము.
బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. అసలు ఎక్కడ జాయింట్ అనేది పడలేదు. నీట్గా మనకి కటింగ్ అనేది నీట్గా వచ్చేసింది చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆ పేపర్ని తన పేరు రాసి పెట్టుకొని మనం ఫోల్డింగ్ చేసి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, తను మళ్ళీ మనకి బ్లౌజులు ఇచ్చినప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ తప్పకుండా చేయండి. నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ కూడా మనం ఇదే విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ తనది 3.5 ఇంచు. 3.5 ఇంచుకి మనం ఈ విధంగా డ్రా చేసుకొని 2.5 ఇంచుకి డౌన్ పెట్టుకొని మళ్ళీ 3.5 ఇంచు లాస్ట్లో పెట్టుకొని ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో వచ్చినప్పుడు డౌన్ అవ్వాలి. అప్పుడు ఆ షేప్ మనకు బాగా నీట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పేపర్ కటింగ్ అనేది ఈ టిప్ తప్పకుండా మీరు పాటించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్